హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఎంతో టేస్టీ రుచికరమైన పెసరపప్పుతో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. నా ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక బౌల్ పెసరపప్పు, ఒక కప్పు ఆయిల్, ఒక కప్పు ఉప్పు మిరపకాయలు, కలిపి పెట్టుకున్న తిరగమాత గింజలు, 4 రెబ్బలు కరివేపాకు, టేస్టుకు తగినంత కల్లుప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కట్ చేసిన టమాటా ముక్కలు 1, 10-15 పచ్చిమిర్చి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని పెసరపప్పు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. శుభ్రంగా క్లీన్ చేసుకున్న పెసరపప్పులో మనం కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, కారం, చిన్న ఆనియన్ ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 1/2 లీటర్ వాటర్ వేసుకుందాం. కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి 5 విజిల్స్ రానిద్దాం. మన మూంగ్ దాల్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కల్లుప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా చేసుకుందాం. మన పెసరపప్పు మెత్తగా అయిపోయింది. మరీ ఎక్కువ వాటర్ ఉండకూడదు, టేస్ట్ బాగోదు. ఎప్పుడైనా పెసరపప్పు ఇలానే ఉండాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండీ పెట్టుకుందాం. మన పోపుకు తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు వేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఉప్పు మిరపకాయలు వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకుందాం. మిరపకాయలు కూడా దోరగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. మన పెసరపప్పును వేసుకొని వెంటనే మూత పెట్టుకోవాలి. మన పప్పు ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది. మీరు ట్రై చేయండి, ఇలానే టేస్ట్ చాలా బాగుంటుంది. కడుపు నిండా హాయిగా తృప్తిగా భోజనం చేయవచ్చు. చాలా టేస్టీ పెసరపప్పు రెడీ అయిపోయింది. నేను చేసిన విధానంలో మీరు ట్రై చేయండి. నా పెసరపప్పు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.